దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. ఎల్లప్పుడూ దేవుని యందు ఆనందించుడి, మరలా చెప్పుదును దేవుని యందు ఆనందించుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు అంటే ఇక్కడ పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్న ఈ మాట ఎటువంటి పరిస్థితిలో రాశారు అంటే, పౌలు చెరసాలలో ఉన్నప్పుడు ఈ వాక్యాన్ని రాశారు. చూడండి, అతడు చెరసాల్లో ఉండి బంధకాల్లో ఉండి బాధపడుతూ ఆ యొక్క ప్రజలకు ఏమని చెప్తున్నారంటే, ఆనందించుడి, ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్తాను ప్రభునందు ఆనందించుడి అని చెప్తా ఉన్నారు. అంటే దేవుని యొక్క ఆనందము, దేవుడిచ్చిన సంతోషం ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బంధకాల్లో ఉన్నా, ఎంత ఇరుకులో ఉన్నా, ఇబ్బందిలో ఉన్నా దేవుని ప్రజలు దేవుని యందు ఆనందించాలని పౌలు గారి యొక్క ఉద్దేశం. పౌలు గారి ఉద్దేశమే కాదు, దేవుని ప్రజలకి దేవుడు ఆ యొక్క ఆనందాన్ని ఆయన కలుగు చేస్తారు. ఎందుకంటే కింద వచనంలో చూస్తే, ప్రభు సమీపంగా ఉన్నాడు, దేనిని గూర్చి చింతపడకుడి. హల్లెలూయా. ప్రభు సమీపంగా ఉన్నాడు. మీ కష్టాల్లో, మీ శ్రమల్లో, మీ ఇరుకులో, మీ ఇబ్బందుల్లో నీ పక్కనే నీ ప్రభు ఉన్నాడు, నీకు సమీపంగా ఉన్నాడు. కనుక మీరు చింతించకండి, మీరు ఆనందించండి అని ఆ యొక్క పౌలు గారు చెప్తున్నారు. ఇదినా నా దేవుడు మనతో కూడా ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు ఆనందంగా ఉండు నా కుమారుడా, నా కుమార్తె, నా యందు నువ్వు ఆనందంగా ఉండు, నీకు నేను సమీపంగా ఉన్నాను, నీ బంధకాల నుంచి నేను విడుదల చేస్తాను, నువ్వు ఆనందంగా ఉండు, నాతో కలిసి నువ్వు ఆనందించు అని ఆయన సెలవిస్తూ ఉన్నారు. కనుక దేవుని యందు మనం ఆనందం కలిగి ఉండాలి. మన శ్రమను ఎదుటి వారికి తెలిసేలాగా మన ముఖాలు వికారం చేసుకుని ఉండకుండా ఆనందంతో సంతోషంతో ఉన్నప్పుడు దేవుడు తన కృపలో మనల్ని దీవించి ఆ ఆనందాన్ని మనకి ఇచ్చి మనల్ని ఆశీర్వదిస్తారు. కనుక అరుణోదయాన్ని లేచిన వెంటనే ఈ వాక్యాన్ని పట్టుకొని నీ జీవితాన్ని ప్రారంభించు. నీ జీవితంలో త్వరలోనే దేవుడు ఆనందం దయచేయబోతున్నారు. ఆమేన్.